ఆంధ్రాలో ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందండి. అదేదో ఈరోజు కొత్త కాదు. 2009లో చూశాను, 14లో చూశాను, 19లో చూశాను. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత లీడు వస్తుంది అనేది మాకున్న అనుభవంతో చెప్పాను తప్పితే సర్వేల్లో 135 మధ్యనే ఆగింది. ఎందుకంటే ఓటరు భయపడుతున్నాడు, ఎందుకైనా మంచిది ఎందుకు లేనటువంటి. అటువంటిది ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీర్ సిస్టమ్ కారణంగా ప్రతి 50 కుటుంబాలని వాలంటీరు ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ వచ్చాడండి. మానిటర్ చేస్తూ ఉన్నాడు, చాలా మానిటర్ చేస్తున్నాడు. మానిటర్ కంటే కూడా స్కాన్ చేశాడు. ఏ ఓటరు ఏ పార్టీతో అభిమానంగా ఉంటున్నాడు, ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది, ఏ ఓటరు మన ద్వారా ఎన్ని పథకాలు లబ్ధి పొందాడు, ఎంత డబ్బులు లబ్ధి జరిగింది, ఇవన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళని, సరే చాలామంది 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజైన్ చేసినా సరే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఓటర్లని వాళ్ళని రిమైండ్ చేయటం, ఏమండి మీరు ఇంత లబ్ధి పొందారు మా పార్టీ ద్వారా మీరు ఓటేయాలి.